హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంజి నాయుడు. నిన్న మనం మాట్లాడుకున్న 5 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఫైండింగ్ కస్టమర్, ఐడెంటిఫైయింగ్ కస్టమర్, సైట్ ట్రిప్, డీల్ క్లోజింగ్, రిజిస్ట్రేషన్. నిన్న ఆల్రెడీ మనం ఫైండింగ్ కస్టమర్ కోసం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 4 పాయింట్లు ఐడెంటిఫై కస్టమర్, సైట్ ట్రిప్, డీల్ క్లోజింగ్, రిజిస్ట్రేషన్ ఇవి ఎలా చేయాలి, కస్టమర్ ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఆయనకి ఎలా సైట్ కి తీసుకురావాలి, డీల్ క్లోజింగ్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ గురించి ఎలా చేసుకోవాలని చెప్పడానికి వెళ్లే ముందు ప్రతి మనిషి మారటానికైనా దేనికైనా ఒక చిన్న మోటివేషన్ అనేది ఉంటుంది. ఎక్కడో ఒక చిన్న స్టోరీ చదువు, ఆ స్టోరీ నాకు మోటివేషన్ అయింది, ఆ రోజు నుంచి నేను ట్రై చేశాను అని చెప్తారు కదా. నేను కూడా ఒక యూట్యూబ్ లో ఒక చిన్న పిట్ట కథ అనేది చూశాను. ఆ పిట్ట కథని ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటది, కానీ ఆ పిట్ట కథ, ఆ పిట్ట యొక్క సంకల్పాన్ని నేను చూసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ లో నేను కూడా సక్సెస్ అవ్వగలను, నేను కూడా అందరికి మంచిగా ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఇప్పించగలను అనే కాన్ఫిడెంట్ తోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ప్లస్ రియల్ ఎస్టేట్ అని చేస్తున్నాను. ఆ తిప్పిదమైన ఒక చిన్న పిట్టు ఉండేది. ఆ పిట్ట అనేది మగ పిక్స్ తో సముద్రం ఒడ్డున కాపురం చేస్తూ ఉండేది. కాపురం చేస్తుంటే ఆ గుడ్లు పెట్టి, ఆ ఇసుకలో గుడ్లు పెట్టేది. సముద్రుడు వచ్చి తన కెరటాలతో ఆ గుడ్లను తీసుకెళ్లిపోయాడు. అలా 3-4 సార్లు జరిగింది. 3-4 సార్లు జరిగిన తర్వాత ఆ 2 పెట్టలు ఏమనుకున్నాయంటే, ఈ సముద్రుడు నా గుడ్లను తీసుకెళ్లిపోతున్నాడు, ఈ సముద్రుడిని నేను కప్పేయాలని అనుకున్నది. సముద్రం కప్పేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు ఏం చేసేవంటే, సముద్రంలోకి వెళ్ళడం, తన రెక్కలు తడిసి పెట్టడం, తన రెక్కలు తీసుకుని ఇసుకలో పెట్టడం, ఇసుక నుంచి మళ్ళీ తన సముద్రంలో రెక్కలు. ఇదే కంటిన్యూ చేస్తుంటే మిగతా తన పక్షి జాతి అంతా వచ్చి ఏం చేస్తానని అడిగారు. నా గుడ్డును సముద్రుడు తీసుకెళ్లిపోయాడు, సో నేను ఈ సముద్రాన్ని కప్పాలనుకుంటాను అనేసి. ఫస్ట్ వాళ్ళు కూడా నవ్వారు, కానీ మన పక్షి జాతి కదా, మన పక్షి ఒకటి కష్టపడుతుంది, మనం కూడా సాయం చేయాలని అన్ని పక్షులు కూడా సముద్రానికి రెక్కలు తడపడం, ఇసుకలో దొరకడం, మళ్ళీ సముద్రం చేయడం. అలా చేస్తుంటే మన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణు యొక్క రథం, గరుత్మంతుడు కూడా అలా వెళ్తున్న ఏదో పని మీద వెళ్తున్నాడు, వచ్చి చూశాడు. ఏంటి నా పక్షి జాత అంటే పక్షులన్నీ ఇలా సముద్రంలోకి ఏం జరుగుతుందని అడిగారు. సముద్రుడు నా గుడ్లని తీసుకుపోయాడు, సో నేను సముద్రుడిని కప్పాలనుకుంటున్నాను, సో నువ్వు కూడా సాయం చేయాలంటే ఓకే అని సాయం కూడాను కొండలు, రాళ్ళు మొత్తం సముద్రంలో కలిపేస్తున్నాడు. ఒకసారి శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడితో పని వచ్చింది. అంటే ఎక్కడో సమావేశానికి బ్రహ్మం గారినో లేకపోతే శివుడినో కలడానికి ఆయన గరుత్మంతుడు అవసరం కలిగింది. ఈ ఎక్కడున్నాడు మన గరుత్మంతుడు చూసేటప్పటికి అప్పుడు ఎవరో చెప్పారు, సముద్రంలోనే ఏదో సముద్రం పక్షుల జాతులన్నీ సముద్రాన్ని కప్పేస్తున్నాయి, గరుత్మంతుడు కూడా సాయానికి వెళ్ళాడు అనేసి అక్కడికి విష్ణుమూర్తి కూడా అక్కడికి శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏమైందని అడిగారు. సముద్రుడు నా గుడ్లను తీసుకెళ్లిపోయాడు, అందుకని మా పక్షి జాతి అంతా సముద్రాన్ని కప్పేయమని చూస్తున్నాము. ఇది అప్పుడు అన్నాడు, సముద్రుడి పైన సముద్రుడు చేశాడు, నువ్వు సముద్రం ఒడ్డును గుడ్లు పెట్టడం నీదే తప్పు, అయినా సరే నేను సముద్రం పిలిచి గుడ్లు ఇప్పిస్తాననేసి సముద్రం పిలిపించాడు. తన గుడ్లు తనకి ఇచ్చేసి అని చెప్తే తన గుడ్లు తనకి ఇచ్చిన తర్వాత నువ్వు ఈ ఒడ్డును పెట్టద్దు గుడ్లు, నువ్వు వేరే ఎక్కడికైనా నీ గుడ్లు తీసుకుని పొద్దుకుని నీ పిల్లలను సంరక్షించమని చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, ఈ పక్షి జాతి చిన్న పక్షి అయినా సరే తన సంకల్పాన్ని శ్రీ మహావిష్ణువంతుడే రప్పించింది, సముద్రంలో కలిసిపోయిన గుడ్లను కూడా తీసుకువచ్చిందంటే ఆ చిన్న పక్షికి ఉన్న సంకల్ప బలం, ఆ సంకల్పం నేను చేయగలను, నేను చేస్తాను, నేను విజయం సాధిస్తాను, నేను చేయగలను ముందు సంకల్ప బలాన్ని బట్టి ఆ పక్షి జాతి అంతా తనకి సపోర్ట్ చేసింది. ఆ చిన్న సంకల్పం వల్ల గుడ్లు రిటర్న్ తీసుకుంది, తన సంసారంతో తన హ్యాపీగా బతుకుతుంది. నాకు అందులో నీతి ఏది నచ్చిందంటే, అందులో ఉన్న ఆ కథలో ఉన్న నీతి ఏంటంటే సంకల్ప బలం ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అనేసి ఒకే ఒక నీతితోని ఆ పిట్ట కథ చదివిన తర్వాత నాకు అదే నీతి అర్థమైంది. అందుకని నేను ఆ రోజు నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫైండింగ్ కస్టమర్ కోసం నేను మాట్లాడుకున్నాం. మీరు కూడా ఎవరైనా సరే ఒక సంకల్పం పెట్టుకోండి, విజయం పక్కా వస్తుంది, కొన్ని రోజులు కష్టపడాలి, వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఫైండింగ్ కస్టమర్ గురించి నేను మాట్లాడుకున్నాము. ఈరోజు ఐడెంటిఫై కస్టమర్, సైట్ ట్రిప్, డీల్ క్లోజ్, రిజిస్ట్రేషన్ ఇది ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కస్టమర్ ఐడెంటిఫై అయ్యారు, నేను సైట్కి నాకు ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను సైట్కి రాగలుగుతున్నాను, మీరు వచ్చి చెప్తారా అనేసి. అప్పుడు మనకి అసోసియేట్ కానీ
కొత్తగా జాయిన్ అయిన అసోసియేట్ అయితే తన సీనియర్ని తీసుకువెళ్ళాలి. అదే ఎక్స్పీరియన్స్ అసోసియేట్ అయితే ఆయన ఇప్పుడు ఎక్కడైతే కస్టమర్ ఉన్నారో ఆఫీస్కి కానీ లేదు అంటే ఇంటికి కానీ వెళ్ళి తన యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి చాలా వివరంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత దూరంలో ఉంది, అక్కడ ఎందుకు తీసుకోవాలి, అక్కడ సరౌండింగ్ వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, ఎన్ని కిలోమీటర్లకు ఉంటుంది, హైవేకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఇప్పుడు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ తన ఇంటి దగ్గర కానీ తన ఆఫీస్ దగ్గర కానీ చాలా క్లారిటీగా చెప్పి కస్టమర్ని ఒప్పించిన తర్వాత ఓకే నువ్వు చెప్పినవన్నీ నా దగ్గర నాకున్నాయి. ఆయన కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారు. మీ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఇంతకుముందు ఎంతమంది తీసుకున్నారు, మీ యొక్క లీగాలిటీ డాక్యుమెంట్స్ ఏమిటి, ఆయన ఇచ్చే కస్టమర్ వేసే క్వశ్చన్లకి మన దగ్గర ఆన్సర్లు ఉంటే సార్ మన దగ్గర ఇవ్వండి సార్ ఉన్నాయి, లేదు అంటే సార్ ఇది నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఈ ఆన్సర్లని మా సీనియర్ ఇస్తారు సార్, మా సీనియర్ని అడగండి అని చెప్తాం. మన సీనియర్ని తీసుకుపోయి చెప్పిస్తాం. ఓకే సైట్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే కస్టమర్ ఓకే చేశాడు. ఇప్పుడు మనం సండే ఆ శనివారం సైట్ ట్రిప్ అని పెట్టుకున్నాము. సైట్ ట్రిప్ పెట్టే ముందు సైట్ ఇంటి దగ్గర నుంచి కార్ పికప్ చేసుకుని కార్లో వస్తున్నప్పుడు మనం ఏవైతే డెవలప్మెంట్స్ మన పాంప్లెన్స్ కానీ ఆయనకి ఏదైతే చెప్పామో 100% ఆయనకి సరౌండింగ్ డెవలప్మెంట్, వెంచర్ డెవలప్మెంట్, మన వెంచర్ కొన్న డిటిసిపిఆ, రేరా ఎప్రోడా, హెచ్ఎండిఆ ఏంటనేది సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్ని చెప్పుకొని వచ్చిన తర్వాత మన కంపెనీ ఎక్స్పీరియన్స్, మన సీనియర్ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పి ఆయన సైట్ దగ్గర తీసుకెళ్ళి సార్ ఇది ఈ ప్లాట్ మీకోసం మేము యాక్సెప్ట్ చేస్తాం సార్, ఈ ప్లాట్ మీకు చూస్ చేసాం సార్, మీకు నచ్చుద్ది ఇది తీసుకోండి అని చెప్తాం. ఇది ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటని అప్పుడు మళ్ళీ కస్టమర్ మనల్ని అడుగుతాడు. సార్ ఇది ఇంతకుముందు మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే సార్ ఆల్రెడీ మీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో సార్ నాకు ఒక ప్లాట్ సేల్స్ అయింది సార్, ఆయనకి కాల్ చేయండి సార్ అనేసి ఆయన ముందు మనం కాల్ చేస్తే ఆయనకి ఇంకా ధైర్యం వస్తుంది. అదే ఒక కన్స్ట్రక్షన్ ఎంప్లాయ్ కానీ ఒక టీచర్ కానీ ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మీకు ఏమైనా ఇంతకుముందు ఆ వెంచర్లో ప్లాట్లో సేల్స్ అయితే ఆ యొక్క కస్టమర్తో కూడా మాట్లాడిస్తే మీకు 100% అనేది సైట్ అనేది డీల్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ గురించి కూడా చాలా చక్కగా చెప్పాలి. రిజిస్ట్రేషన్ సార్ సో మెనీ డాక్యుమెంట్స్ వస్తాయి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే ఎన్ఓసి కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏ టు జెడ్ కస్టమర్ మనం చాలా చక్కగా వివరిస్తే కస్టమర్ అయిన సర్టిఫికేషన్ అయ్యి మీకు ప్లాట్ బుక్ చేసి ఓకే చేస్తాడు. ఇది మనకి ఫైండింగ్ కస్టమర్ అయిన తర్వాత, ఐడెంటిఫై కస్టమర్ అయిన తర్వాత, సైట్ ట్రిప్ అయిన తర్వాత, డీల్ క్లోజింగ్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్ చాలా హ్యాపీగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, కస్టమర్ యాక్సెప్ట్ చేశాడు ఓకే. ఇప్పుడు మనము సింపుల్గా ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ చాలా మనం ఎంతమంది కస్టమర్లు అప్రోచ్ అయినా సరే అందరు కస్టమర్లు తీసుకుంటారని లేదు, కానీ మనకి కస్టమర్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర మనీ ఉండదు, కానీ అప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. సార్ ఒక వ్యక్తిని కస్టమర్గా చూడకూడదు, కార్ సింపుల్గా మైండ్లో కార్ అని పెట్టుకోవాలి. కార్ అంటే కస్టమర్, సి అంటే కస్టమరు, ఏ అంటే అసోసియేట్, ఆర్ అంటే రిఫరెన్స్. సార్ మా కంపెనీలోన మనకి సార్ ఓకే సార్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అమౌంట్ లేదు, కానీ మాలాగే ఈ ఇన్కమ్ సంపాదించడానికైతే మా కంపెనీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్, మీరు రాగలుగుతారా అంటే రండి సార్ అంటారు. అప్పుడు ఆయన ఒకవేళ కస్టమర్ అంటారు, కస్టమర్ ఓకే కస్టమర్, అదే అసోసియేట్ అవుతుంది. అసోసియేట్ నాకు చాలా బిజీగా ఉన్నాను, నేను మీ కంపెనీలో అసోసియేట్గా నేను జాయిన్ అవ్వలేను, నాకు సో మెనీ వర్క్స్ ఉన్నాయని ఒకవేళ ఆ కస్టమర్ చెప్తే ఓకే సార్ మీరు కస్టమర్గా కాకుండా జస్ట్ రిఫరెన్స్గానే ఉన్నాను సార్ అని ఆయనతో రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆయన నెంబర్ తీసుకోవాలి, ఆయనతో కంటిన్యూస్ రిలేషన్ అనేది బిల్డ్ చేస్తే ఆయన కస్టమర్ అని అవుతారు, అసోసియేట్ అని అవుతారు, ఆ రిఫరెన్స్ అని అవుతారు. సో మన మైండ్లో ఒక కస్టమర్ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత కార్ అని మైండ్లో పెట్టుకోవాలి, ఈయన కస్టమర్ అవుతాడా, అసోసియేట్ అవుతాడా, రిఫరెన్స్ అవుతాడా అనేసి. ఇది మన శ్రీ గణేశ రియల్ ఎస్టేట్ లో ఈ రోజు వీడియో అనేది ఈ విధంగా షూట్ చేయబడింది. రేపు మళ్ళీ మీ గురించి కొత్తగా సైట్ డెవలప్మెంట్స్ ఏంటి, రేరా అప్రూవ్డ్ అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, లీగాలిటీ ఎలా ఉంటుంది, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దీని గురించి వచ్చే వీడియోలో మీకు నేను అప్లోడ్ చేసి చెప్తాను. బాయ్.